పల్లెమ్మూన చంద్ర. వెల్కమ్ టు మెగా 9 ఛానల్. ఈరోజు మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి ఎవరు మన ముందు ఉన్నారు. ఆ వ్యక్తి గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె వ్యక్తి కాదు, ఒక శక్తి, మహిళా శక్తి. ఆమె సేవా రంగంలోనూ ఎంతో సేవ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సావిత్రి గారు, మరి మీ జీవిత ప్రస్థానం గురించి తెలియజేస్తారండి? నేను విజయనగరంలో పుట్టి పెరిగాను. అక్కడే చదువుకున్నాను. మా నాన్నగారు అడ్వకేట్ కొట్ట సుబ్బారావు గారు. ఆయన ఇప్పుడు లేరు. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే మహారాజా కాలేజీలో చదువుకున్నాను. ఏం పేరు మీ ఫాదర్ పేరు? మా ఫాదర్ పేరు కొట్ట సుబ్బారావు గారు. ఏం చేస్తున్నారు? అడ్వకేట్, లాయర్గా చేస్తూ ఉండేవారు. నేను అక్కడే పుట్టాను, అక్కడే చదువుకున్నాను, అక్కడే నా మ్యారేజ్ అయింది. మీరు ఏం చదువుకున్నారు? నేను BA BEd చదువుకున్నాను. నేను 62లో చదువుకున్నాను. తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత కలకత్తా వెళ్ళాను. కలకత్తా నుంచి ఇక్కడికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడికి వచ్చాను. మా ఆయన కూడా బ్యాంకులో చేసేవారు, నేను కూడా బ్యాంకులో చేస్తున్నాను. నేను రిటైర్డ్. నేను యూకో బ్యాంకులో చేశాను. యూకో బ్యాంకులో చేసి నాకు చిన్నప్పటి నుంచి కూడా సంఘ సేవ చేయాలంటే నాకు చాలా ఇష్టం. సంఘ సేవ చేయాలనే ఉద్దేశం మీకు ఎందుకు కలిగింది? నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండే, సంఘ సేవ చేయాలని ఇష్టం. అంటే నేను బ్యాంకులో ఉన్నప్పుడు, అంటే ముందు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఉండింది, కానీ అవకాశం దొరకలేదు. తర్వాత పెళ్లి, పిల్లలు, సంసారం, తర్వాత బ్యాంకులో ఉద్యోగం, దాంతో నాకు అవకాశం దొరకలేదు. టైం లేకుండా అవకాశం దొరకలేదు. నేను ఇంకా రిటైర్ అవుతాను, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను అన్న టైంలోని మా బ్యాంకుకి ఒక డాక్టర్ గారు వచ్చి నాకు చెప్పారు, ఇలాగ నేను ఒక వృద్ధాశ్రమం స్థాపిస్తున్నాను, అందులో నీకు ఇష్టం ఉంటే గనక నువ్వు రావచ్చును, వచ్చి చూసి వెళ్ళు, నీకు ఇష్టమైతే అందులో నువ్వు సేవ చేయొచ్చును అని అన్నారు. సరే అని వెళ్ళాను. మౌలాలిలో ఉండింది, మౌలాలిలో వెళ్ళాను. ఆయన డాక్టర్ ప్రకాష్ గారు. వెళ్ళాను, నాకు ఇష్టమైంది. సరే, ఇలాంటిది ఏదైనా చెయ్యాలి అని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది. అలాంటి సేవ చేయాలని, అలాగే వృద్ధులందరికీ కూడా సేవ చేస్తానని. అప్పుడు వారానికి ఒక రోజు అలాగ వెళ్ళేదాన్ని. తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వెళ్ళడం, వాళ్ళకి ఏవో పళ్ళు పాలు అవి తీసుకెళ్ళడం, వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం, అవన్నీ కూడా చేస్తూ ఉండే. నాకు చాలా మంది అవార్డులు వచ్చాయి, నాకు చాలా సన్మానాలు అయ్యాయి. మీరు అనేది అవార్డు తర్వాత విషయం. మీరు ఈ వృద్ధాశ్రమం ఎప్పుడు స్థాపించారు? ఈ వృద్ధాశ్రమం ఎప్పుడో స్థాపించారంటే 2005లో స్థాపించారు. నేను 2001లో రిటైర్మెంట్ తీసుకున్నాను, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను 2006, 2007 నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓల్డేజ్ హోమ్ ముందు నేను వెళ్ళింది మీన్స్ తర్వాత నేను ఆ మీన్స్ తర్వాత కొంచెం నేను మిగతా ఓల్డేజ్ హోమ్లకు వెళ్ళడం. ఆదరణ ఇప్పుడు నేను ఆదరణ అనే ఓల్డేజ్ హోమ్, అది ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నది. అంతకుముందు ఆనందబాగ్ లో ఉండేది. 35 మంది ఉన్నారు. ఇప్పుడు కూడా 35 మంది ఉన్నారు. ఇంకోటి ఉంది, మానస ఓల్డేజ్ హోమ్ ఉంది, అది రాంపల్లి చౌరస్తాలో ఉంది. అక్కడ 200 మంది ఉన్నారు. 100 మంది లేడీస్ ఉన్నారు, 100 మంది జెంట్స్ ఉన్నారు. నేను అది చూస్తాను, ఇది చూస్తాను. ఇక్కడ బోర్డు మెంబర్ని, అక్కడ కూడా బోర్డు మెంబర్ని. నేను వాళ్ళకి అన్ని కష్ట సుఖాల్లో వాళ్ళకి పాలు పంచుకుంటాను, వాళ్ళకి కూడా అన్ని చూస్తాను, డొనేషన్లు తీసుకొస్తాను, వాళ్ళకి అప్పుడప్పుడు భోజనాలు అవి పెట్టిస్తూ ఉంటాను. ఎవరన్నా ఇవి ఇస్తాం, పప్పులు ఇస్తాం, బియ్యాలు ఇస్తాం, అవి ఇస్తాం అంటే తీసుకెళ్తాను, వాళ్ళకి ఇస్తాను. ఏది మానస ఓల్డేజ్ హోమ్ వేరే వాళ్ళు స్థాపించారు. ఆదరణ ఓల్డేజ్ హోమ్ ని సుబ్బారావు గారు, సుజాత గారు స్థాపించారు. మానస ఓల్డేజ్ హోమ్ ని బెత్లహేమ్ అన్నామే స్థాపించింది. నేను వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాను, డొనేషన్లు తీసుకొస్తాను, వాళ్ళకి అన్ని కూడా భోజనాలు అవి పెట్టిస్తూ ఉంటాను. వాళ్ళకి ఏమైనా కష్ట సుఖాలు వస్తే కూడా నేను వెళతాను, చూస్తాను. వాళ్ళకి ఏమైనా డాక్టర్ని తీసుకురావాలన్నా, ఏదైనా తీసుకెళ్ళాలన్నా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, ఏదైనా సరే
నేను అప్పటికి ఇప్పటికి నేను 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను. మేడం, మీ సేవను గుర్తించి మీకు వచ్చిన అవార్డుల గురించి తెలియజేయండి. నా సేవను గుర్తించి నాకు ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఒక అవార్డు వచ్చింది. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఒక అవార్డు వచ్చింది. నాకు చాలా మంది ఈ సన్మానాలు కూడా చేశారు, చాలా వచ్చాయి. అవన్నీ నాకు అవార్డులు ఫోటోలు అవన్నీ పంపించాను కదా, ఫోటోలు అవన్నీ ఉన్నాయి. నాకు చాలా స్త్రీ సంక్షేమ శాఖ నుంచి కూడా నాకు వచ్చింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, దాని నుంచి కూడా నాకు చాలా సన్మానాలు వచ్చాయి. సత్కారాలు చేశారు, నాకు అవార్డు ఇచ్చారు, అన్ని చేశారు. నేను అప్పటికి కూడా నేను ఇంకా చేస్తూనే ఉన్నాను. నేను రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలైనా కూడా నేను ఎప్పుడూ రిటైర్ అయ్యానని అనుకోలేదు. నేను ఇంకా నేను సర్వీస్ లో ఉన్నాను అనే ఫీలింగ్, రిటైర్ అయ్యాను అనే ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే నేను ఈ సేవలో ఉన్నాను కదా, అందుకని వారానికి 2-3 రోజులు ఆదరణ ఓల్డేజ్ హోమ్ కడతాను, 2-3 రోజులు మానస ఓల్డేజ్ హోమ్ కడతాను. ఈ 2 ఓల్డేజ్ హోమ్లకి వెళ్తాను. అంటే మీకు మీకు ఏమైనా సేవ చేయాలని కుతూహలం ఉందా? ఇంకా కుతూహలం ఉంది, చేస్తున్నాను కూడా. ఈ రోజు కూడా వెళ్ళొచ్చాను, చేస్తున్నాను. మా పిల్లలందరూ వెల్ సెటిల్డ్. ఎంతమంది పిల్లలు మీకు? బాబు అమెరికాలో ఉంటాడు, 2 ఆడపిల్లలు, ఒక ఆమె కలకత్తాలో ఉంటుంది, ఒక ఆమె ఇక్కడ ఎల్బీ నగర్ లో ఉంటుంది. మీకు ఎంత ఓపిక ఎట్లా అవుతుంది మీకు చేయాలని సేవ? ఇంకా ఈ ఏజ్ లో కూడా నాకు చెయ్యాలని ఉత్సాహం ఉంది, నాకు ప్రోత్సాహం కూడా ఉంది. మా పిల్లలు కూడా ఇంకా చెయ్యమని అంటారు. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు ఇప్పుడు 80 years లో కూడా మీకు ఇంకా సర్వీస్ చేయాలని చాలా గ్రేట్ అనుకోవచ్చు. చెయ్యాలని ఉంది, ఇంకా చేస్తున్నాను కూడా. ఇంకా ఏం చేద్దామనుకుంటున్నారు? ఇంకా మీ కోరికలు ఏమి ఉన్నాయి? ఇంకా కోరికలు ఇంకేమీ లేవు. ఇలాంటి పెద్దవాళ్ళకి అలాంటి వాళ్ళకి సహాయం చెయ్యాలి. వాళ్ళు చేస్తున్న దానికి నేను ఎంత నాకు చేతనైన సహాయం నేను చెయ్యాలి. నాకు చేతనైన సహాయం నేను చెయ్యాలి, అదే నా కోరిక. అంతే, అంతకంటే ఇంకేం లేదు. మా పిల్లలు కూడా నన్ను సహకరిస్తారు, ప్రోత్సహిస్తారు కూడా. అదే మీ పిల్లలు కూడా సహకరించడం వల్లనే మీ ఇలాంటి సేవ చేస్తున్నారు, చేయగలుగుతున్నాను. ఓకే, మరి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు యూత్కి, నేటి యువత కంటే అమ్మా నాన్నలు పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలందరూ కూడా అమెరికాలో వెళితే ఉండిపోతున్నారు. పెద్దవాళ్ళని చూసుకుందికి అంటే డబ్బుండి కొంతమంది బాధపడుతున్నారు, డబ్బు లేక కొంతమంది బాధపడుతున్నారు. అంచేత డబ్బున్న వాళ్ళకి అన్ని సదుపాయం చేస్తున్నారు, కేర్ టేకర్లు పెడుతున్నారు, ఇంట్లో అన్ని చేస్తున్నారు, అన్ని పంపిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒంటరితనంగా ఉంటున్నారు. అది అయితే ఇప్పుడు మాలాంటి వృద్ధాశ్రమాలు ఉన్నాయి అంటే అక్కడ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితోటి కలుస్తారు, మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏమైనా కొన్ని కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉంటాం. మేము అప్పుడప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాము, పెద్దవాళ్ళకి అన్ని కూడా ప్రోత్సాహం చేస్తాము. అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టిస్తూ ఉంటాము. అవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అందులో కొంచెం నిమగ్నం అయిపోతారు, కొంత బాధను కూడా మర్చిపోగలుగుతారు. అంటే అసలు యాక్చువల్లీ వృద్ధాశ్రమంలో ఎటువంటి కారణం ఏంటంటారు ముఖ్యంగా? వృద్ధాశ్రమం అంటే మరి పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇంట్లో కొడుకులు కోడళ్ళు ఉన్నా కూడా వాళ్ళు లోన్లీగానే బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు. కొంతమంది కొడుకులు కోడళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళని పట్టించుకోవడం లేదు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళిపోతారు, కొడుకులు కోడళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు. అలాగే వాళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు. పాతకాలంలో అయితే అమ్మమ్మలు తాతమ్మలు ఇంట్లో ఉంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వాళ్ళ చెప్పి మాటలు పాటలు అవన్నీ వినేవారు. ఇప్పుడు పిల్లలు ల్యాప్టాప్లు పెట్టుకుంటున్నారు, ఫేస్బుక్ ల్యాప్టాప్లు పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు అమ్మమ్మలు తాతమ్మలు చెప్పే అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు అమ్మమ్మలు
హలో అంటే హలో అంటారు అంతే. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ రకంగా పిల్లలు ఆ, మారిపోయారు. మారిపోయారు. ఉమ్. ఇప్పుడు ఇంత ముందులాగా బయటకు వెళ్ళడం కానీ ఆడుకోవడం కానీ అమ్మమ్మల తాతమ్మలతో మాట్లాడడం కానీ ఉమ్. చేయడం కానీ ఇప్పుడు లేదు. ఉమ్. అప్పటికి ఇప్పటికి ఏంటంటే అప్పుడు వృద్ధాశ్రమాలు లేవు, ఉమ్. అప్పుడు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు చూసుకునేవారు. అవును. ఎవరో ఒకరు వాళ్ళకి టైంకి ఇంత భోజనం పెట్టడం, టైంకి పాలు ఇవ్వడం, పళ్ళు ఇవ్వడం, అవి ఇవి చూసుకుని వాళ్ళని కొంచెం కేర్గా చూసుకునేవారు. ఉమ్. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఈ జనరేషన్ మారిపోయింది. ఉమ్. ఆ, ఇప్పుడు టీవీల దగ్గర నుంచి జనరేషన్ వీళ్ళు చూసే టీవీ ఛానల్స్ వాళ్ళు చూడరు, వాళ్ళు చూసే వీళ్ళు చూడరు, అలాగైపోయింది. ఇప్పుడు ఆ పిల్లలు అసలు తాతమ్మల దగ్గరికి నాన్నమ్మల దగ్గరికి రానే రారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇలా జరిగింది. అంతే. ఇంకా ఏంటంటే వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకుంటారు, వాళ్ళు ఫేస్బుక్లు పెట్టుకుంటారు, వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు. అదే టైం పాస్ అయిపోతుంది. అంతేగాని పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు వాళ్ళని పట్టించుకోవడం కూడా మానేశారు అన్నమాట. ఉమ్. అలా అయిపోయింది. అంతే పెద్దవాళ్ళు ఏంటంటే లోన్లీగా అయిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి మార్పు జరగాలంటే ఏం చేయాలంటారు మరి మీ సూచన ఏంటి? ఇలాంటి మార్పు చేయాలి అంటే పిల్లలకి నేర్పించాలి, పెద్దవాళ్ళ వాళ్ళ అమ్మలు నాన్నలు నేర్పించాలి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోతారు కదా ఒక రోజు, అది వాళ్ళకు కూడా అదే అవుతుంది కదా. ఆ, అలాంటి రకమైన వాళ్ళకు ఏంటి వాళ్ళు చైతన్యవంతం చేయాలి. చెయ్యాలి. వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళ అమ్మలు నాన్నలు నేర్పించాలి. ఉమ్. అమ్మమ్మ ఉంది ఇంట్లో, తాతమ్మలు ఉన్నారు, నాన్నమ్మలు ఉన్నారు, ఉమ్. వాళ్ళతో మాట్లాడండి, చెయ్యండి అని చెప్పేసి ఉమ్. వాళ్ళ అమ్మా నాన్న పట్టించుకోవాలి. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి చెప్తూ ఉండాలి, ఉమ్. పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళతో మాట్లాడాలి ఉమ్. అని చెప్పాలి. కానీ ఇప్పుడు సమాజంలో వాళ్ళు కూడా వాళ్ళ అమ్మలు నాన్నలు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. అలా అయిపోయింది ఇప్పుడు సమాజం, అలా అయిపోయింది. అప్పట్లాగా ఇప్పుడు లేదు. అది ఇంట్లో పెద్దవాళ్ళ మాట విని ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అమ్మ ఇలా చెయ్యనా అని కొడుకు వాళ్ళు వచ్చి అడిగి చేసి వాళ్ళ డెసిషన్ తీసుకుని చేసేవారు. ఇప్పుడు వాళ్ళ అవసరమే లేదు, వాళ్ళతో మాట్లాడమే లేదు. వాళ్ళు ఏ పని చేయాలంటే వాళ్ళ మట్టుకు వాళ్ళే ఆలోచించుకుంటున్నారు, వాళ్ళ మట్టుకు వాళ్ళే చేస్తున్నారు. కానీ అమ్మకి నాన్నకి చెప్పాలి, చెయ్యాలి అనే ఉద్దేశాలు ఇప్పుడు లేవు. అప్పుడు కాలం మారిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా కాలంలోని చాలా మార్పులు వచ్చేసాయి, చాలా మార్పులు వచ్చాయి. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువైపోయింది. ఇప్పుడు టీవీలు కూడా వీళ్ళకో టీవీ, వాళ్ళకో టీవీ, పెద్దవాళ్ళకో టీవీ, చిన్నవాళ్ళకో టీవీ, అలా అయిపోయింది. అందరూ ఒక ఛానల్ చూడడం లేదు. వీళ్ళు చూసి వాళ్ళు చూడరు, వాళ్ళు చూసి వీళ్ళు చూడరు అని చెప్పి ఇదంతా ఏంటంటే సమాజంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పుల వల్ల ఇప్పుడు పెద్దవాడిని ఎవరు పట్టించుకోవట్లేదు. అది మన సావిత్రి గారు ఏమంటున్నారంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ నేటి తరం అనేది మన పెద్దవాళ్ళని చూసుకోలేకపోతున్నారు. దానివల్ల ఇలాంటి ఓల్డేజ్ హోమ్లో కూడా పంపాల్సి వచ్చిన అవకాశం వచ్చిందని వారు అంటున్నారు. మరి ఏమైనప్పటికీ మీరు కూడా ఒక రోజు ముసలి వాళ్ళు అవుతారు, మరి మీకు కూడా అదే రకంగా వాళ్ళు ట్రీట్ చేయబోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు మాత్రము పిల్లలకు చెప్పాలి చిన్నప్పటి నుంచి, మన తాతమ్మను అవ్వను వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చెప్తే మాత్రం ముందు ముందు మార్పు చెందే అవకాశం ఉంటుందని సావిత్రి గారు అంటున్నారు. మరి సావిత్రి గారు చాలా కృతజ్ఞతలండి. మరి మా ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ యొక్క అనుభవాలు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.